కాదు, నేను ఈ నగరం అనగా మక్కాపై ప్రమాణం చేసి చెప్తున్నాను. ఓ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం, అసలు విషయం ఏమిటంటే ఈ నగరంలో నిన్ను హలాల్ చేసుకున్నారు. తండ్రి అంటే ఆదం అలైహిస్సలాం సాక్షిగా, ఆయనకు పుట్టిన సంతానం సాక్షిగా మేము మానవుణ్ణి శ్రమ కోసం పుట్టించాము. అతడు తననెవ్వరూ అదుపు చేయలేరని అనుకుంటున్నాడా? నేను అపార ధనరాశుల్ని ఖర్చు పెట్టాను అని అంటాడతను. తనను ఎవరూ గమనించలేదని అతడు భావిస్తున్నాడా? మేము అతనికి 2 కళ్ళు, 1 నాలుక, 2 పెదవులు ప్రసాదించలేదా? ఇంకా స్పష్టమైన 2 మంచి చెడుల మార్గాలను అతనికి చూపాము. కానీ అతడు కష్టతరమైన కనుమ దాటిపోవటానికి సాహసించలేదు. కష్టతరమైన ఆ కనుమ అంటే ఏమిటో మీకు తెలుసా? ఎవరినైనా బానిసపు బంధనాల నుండి విముక్తి గావించటం, లేదా ఆకలిగొన్న రోజున సమీప అనాథుడికి లేదా దిక్కులేని నిరుపేదకు అన్నం పెట్టడం. వీటితో పాటు విశ్వసించి సహనం, సానుభూతుల్ని గురించి ఒకరికొకరు బోధించుకునే వారిలో కూడా మనిషి చేరిపోవాలి. వీరే కుడిపక్షం వారు. మా వాక్యాలను తిరస్కరించిన వారు వామపక్షానికి చెందినవారు. వారిని అగ్ని చుట్టుముట్టి ఉంటుంది.